నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే అప్పడాలు చేస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ స్పెషల్ అప్పడాలు అనమాట. అమ్మ చెప్పింది, అమ్మమ్మ అప్పడాలు చేసేది అలా చెయ్యి, చాలా బాగుంటాయి, అప్పుడు తినేదాను కదా అని. అవును కదని చెప్పి అమ్మని రెసిపీ అడిగి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అప్పడాలు అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అన్నీ చేయాలి అంటే. అలా ఏం లేదండి, కానీ పర్ఫెక్ట్గా వస్తాయి అప్పడాలు కూడాను. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా కొలతలన్నీ కరెక్ట్గా చూడండి, ఓకేనా? ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక 2 గ్లాసులు, ఏ గ్లాస్తో అయితే మనం బియ్య పిండితో చేసే అప్పడాలు కదా, అంటే వరిపిండి అంటారు, బియ్య పిండి కూడా అని అంటాం కదా, అది అయితే ఈ అప్పడాలకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాను. ఒక గ్లాసు పిండికి ఇక ఫుల్గా పోసుకోవాలండి. కొద్దిగా కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఒక చిటికెడు. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి కదా, అందులో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తాను. రుచి చూసుకుని వేసుకోండి. సప్పగా ఉండాలి వాటర్, ఉప్పగా ఉండకూడదు. పచ్చిమిరపకాయల పేస్ట్, మనం తినే కారం బట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇదిగోండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేస్తానండి అప్పడాల కారం. ఇదిగో, ఇది కిరాణా షాపుల్లో అది దొరుకుద్దండి. అన్ని కిరాణా షాపుల్లో కాదు, ఎక్కువగా మార్వాడీస్, ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు తెలిసి మార్వాడీ షాప్లో దొరుకుతుంది అనమాట అప్పడాల కారం. అంటే ఇది సోడా ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే సోడా వేస్తే మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, కొంచెం పసుపు కలర్లో లైట్గా కొద్ది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అలా చేంజ్ అవుతుంది అనమాట, ఎక్కువ గుల్లగా వస్తాయి అప్పడాల కారం వేసుకుంటే. హిందీలో అయితే పాపడక కారం అంటారనమాట దీన్ని. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. మనం ఎంత పిండి చేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఓ 2 గ్లాసులు పిండి వేసుకున్నాం అనుకోండి, 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట, టీ స్పూన్ అది కూడాను. ఓకే, ఇలా బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు కొద్దిగా రోట్లో వేసి దంచేసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఓకే, జీలకర్ర, ధనియాలు. మనకి జీలకర్ర ధనియాలు ముందే వేసేస్తే ఏంటంటే ఆ జీలకర్రకి ఆ ధనియాలు ఉన్న కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ దిగిపోద్ది అనమాట. అందుకని ఇలా వేసేసుకోండి, ఇంకా దుక్కిపోతుంది పిండి అయితేని. 2 గ్లాసులు నీళ్ళు అయితే 1 గ్లాసు పిండి అనమాట కరెక్ట్గా. ఇది ఇలా మెదుపుకుంటూ కలపాలి, సిమ్లో పెట్టుకోవాలి, హైలో ఉండకూడదు. ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదు, కానీ నీళ్ళు మాత్రం తక్కువ అవ్వకూడదు. ఓకే, ఎక్కువ ఏమవుద్దండి, 1 నిమిషం ఎక్కువ ఉడుకుద్ది అంతే. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలాగ ఉంచండి. ఇదిగోండి చూడండి, ఒక 3 నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టేసాను. బాగా మొత్తం సిమ్ చేసేయాలి. ఇక ఇలాగ మూత పెట్టండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. దీన్ని ఇలాగే ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేద్దామండి. ఇంకా ఏమైనా మగ్గితే అలాగే మగ్గుద్ది అనమాట. ఇప్పుడు మనం అప్పడాలు చేసుకోవడానికి మనం కవర్స్ ఇవన్నీ ఏం వేసుకోవాలో అన్నీ రెడీ చేస్తూ పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారుతుంది అప్పుడు మగ్గి. ఇదిగోండి, ఆల్రెడీ మూత పెట్టి 10 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు గరిటె పెట్టాను, చల్లారిందా లేదా అని, అంటే ఎలా ఉందో చూద్దామని. ఇది చల్లారదు అనమాట, ఒక 20 నిమిషాలు పట్టేద్దండి పైనని. ఇప్పుడు ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకుని అంతా కాదండి, కొద్దిగానే తీసుకోండి. తీసుకుని ఇది మూత పెట్టేసుకోవాలి, అది మగ్గుద్ది అనమాట. ఇది మొత్తం మరీ చల్లారిపోయకూడదండి, కొద్దిగా ఎచ్చగానే ఉండాలి. బాగా కాలుతుంది, ఇంకాను కొద్దిగా చల్లారనిద్దాము. ఒకసారి గరిటెతో అయినా సరే ఇలాగ మెదుపుకోవాలి బాగా. ఇలా వేడిగా ఉండగానే కొంచెం మెదపాలి బాగా. ఇంక మళ్ళీ ఆవిరికి అది ఏమి ఉడకపెట్టక్కర్లేదు, ఇంక డైరెక్ట్ ఇలాగే మనం అప్పడాలు చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మనం గరిటెతో మెదిపేసిన తర్వాత చక్కగా చేతితో ఇలా మెదుపుకుంటూ నీళ్ళతాడు చేసుకోవాలి. మనం గోరువెచ్చగా ఉంటుంది కదా, అందులో చెయ్యికి ఏమీ అంటుకోకుండా ఉంటుంది. నూనె అస్సలు పెట్టుకోకూడదు అనమాట. నూనె పెట్టుకున్నామంటే తొందరగా పాడైపోతాయి, అంటే కొద్దిగా నూనె వాసన కింద వస్తాయి, ఎగుటి వాసన కింద. ఇలా ఉండలు చేసేసుకోండి. అసలు పిండి అయితే ఇలా మెదిపేసిన తర్వాత వెన్నపూసలాగా ఉంటుందండి, మెత్తగా దూదులాగా. అయితే దీని మనం అరుసులు ఎత్తుకుంటాం కదా, నూనె వచ్చేస్తుంది అదనమాట. దానికి ఒక కవర్ రబ్బర్ బ్యాండ్ పెట్టి కట్టేశాను. అయితే దాని నుంచి నీళ్ళ తడే చేసుకోవాలి, అసలు నూనె పెట్టకూడదు. దీనికి కూడా ఇలా ఒత్తేసామంటే ఇలాగ అప్పడంలాగా వస్తుంది, కొంచెం దలసర వస్తుంది. అలా దలసర ఇష్టం లేదంటే ఒక కవర్ వేసుకుని ఇలా పాము వేసుకోండి. ఇలా కవర్తో పెట్టాక పాముతుంటే చేతులు నొప్పి పెడతాయి అని అంటే ఓ చెంబు బేస్ ఉంటుంది కదా వెనకాల ఇలా వెలాడుపుగా, అలాంటిది ఒక గిన్నె ఇచ్చుకుని దలసరది ఇలాగ పాముకోవాలన్నమాట. తొందరగా అయిపోద్ది ఇలాగైనా. అంటే ఇప్పుడు 3 రకాలుగా వద్దు. ఫస్ట్ది ఏంటంటే కొంచెం దలసర వస్తుంది, ఇది మాత్రమును.
కానీ అది కూడా చాలా ఈజీగా ఇలా అంటే ఇలా ఒత్తేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక అవకాశం చెప్తున్నాను అనమాట, మీ తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇలా చెంబు పెట్టుకుని మనకు చెక్కలకి ఎలా ఒత్తుతామని అలాగే పలసగా వచ్చేస్తాయండి. చెంబు పెట్టుకున్న రుద్దిన చేత్తో ఏంటంటే నొప్పి పెడద్దని. ఇలా పిండి మనం ఒకళ్ళే ఉన్నాం అనుకోండి, ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటే ఆరిపోతాయి కదా, అసలు ఉండలు ఆరకూడదు. ఒకళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ లేదా మనం ఒకళ్ళు ఉండలన్నీ ఒకసారి చేసేసుకున్నా కానీ మొత్తం అన్ని ఇలా తడిగొడ్డు వేసేసుకున్నాం అంటే అలాగ ఆరకుండా ఉంటది అనమాట. లేదంటే 4-5 ఉండలు చేసుకోండి. ఒకవేళ పొరపాటున ఆరిపోతే మళ్ళీ తడి చేసుకుని చెయ్యి, అప్పుడు బాగా మెదుపుకుని చేసుకోవాలి. లేదంటే సరిగ్గా రావు అప్పడాలు. అన్ని సమానంగా చేసుకోవాలండి. అప్పడం చేసుకున్నప్పుడు ఎప్పుడు చుట్టూ కూడా పలచగా ఉండాలి. మధ్యలో పలచగా ఉండి చుట్టూ దలసరగా ఉందంటే అప్పడం వేయించినప్పుడు ఏంటంటే మధ్యలో చీరిగిపోయినట్టు అదే అయిపోతాయి అనమాట. సమానంగా రావాలి ఈ అప్పడాలు అయితేనే. చూడండి భలే ఉంటాయండి. కమ్మగా మాత్రం వేయించుకుంటేని సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. నేను వడియాలు పెట్టేసరికి ఈ అప్పడాలు పెట్టేసరికి 12 అయిపోయింది. అందుకని 4 ఆ టైంకి పైకి వస్తా ఉన్నాయన్నమాట అప్పడాలన్నీ. పొద్దున్నే పెట్టేసుకుంటే మధ్యాహ్నం కల్లా అవి ఎండిపోయి ఇక చూడు ఇలాగ వచ్చేస్తాయి. మేము లేట్ కదండి, వీడియోలు అది చేస్తూ అవ్వాలి కదా. అయితే సాయంత్రానికి 4 ఆ టైంకి ఇలాగ వచ్చేసినాయి అండి. అన్ని తిరగేసుకున్నాం. ఈ ఎండ తగ్గేసరికి మొత్తం అప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకున్నాం అనమాట. తర్వాత రోజు మళ్ళీ ఎండలో పెట్టాం. సాయంత్రం వరకు ఎండలో పెట్టి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇదేంటంటే మనకి 2 సంవత్సరాలు నిల్వ ఉంటాయండి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి. ఇక్కడ హైదరాబాద్ లో మేము ఉన్న ఏరియాలో అయితేని చాలా తొందరగా వస్తువులు పురుగు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ వాతావరణం ఈ చలిని బట్టి మేమున్న ఆర్మీ ఏరియా దగ్గరికి. అయితే జీలకర్ర వేయకపోతే 2 సంవత్సరాలు కంపల్సరీ ఉంటాయండి. జీలకర్ర వేస్తే కొన్ని చోట్ల కొన్ని ఏరియాలను బట్టి ఉండవు అనమాట, నిల్వ ఉండవు. సంవత్సరం కన్నా ఎక్కువ ఉండవు అనమాట. అదొక్కసారి మీరు అంటే ఎందుకు వస్తున్నాయి అని అనుకోవచ్చు. అందుకని నేను ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సాయంత్రం వరకు ఇలా ఎండలో పెట్టేసుకుని మీరు డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు వేయించి చూపిస్తాను అప్పడాలు. బాగా పొంగుతాయండి. చూడండి మనం చేసింది ఎంత, అక్కడ అయ్యింది ఎంత చూడండి. ఇంత ఒకసారి తిరిగేసుకుంటే, ఎందుకంటే ఈ కార్నర్స్ అది ఏగకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఒకసారి తిరిగేసుకుని తీసేయడమే అంతే. అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి. వేయించేసాను. ఇదిగో మనం వేయించేసుకుని ఒక డబ్బాలో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక వారం రోజుల దాకా ముందే, అంటే గాలి వెళ్ళకుండాను అలా పెట్టేసుకుని కూడా చేసుకోవచ్చు. పైన కనిపించినట్టుగా అనిపిస్తుంది అంతే. తర్వాత మనకి డ్రై అయిపోద్ది, ఏం ఉండదు అనమాట. ఇదిగో చూడండి అప్పడాలు ఒకసారి. ఇదిగోండి ఫస్ట్ వేయించాను కదా నేను అప్పడం, అదే విరుస్తున్నాను. కానీ చాలా గుల్లగా ఉంటాయండి. చూడడానికి దసరగా కనిపిస్తుంది కదా, ఎంత గుల్లగా ఉంటాయో. వాళ్ళు నోట్లో వేసుకుంటే మాత్రం చాలా పలసగా ఉంది, చూడడానికి దసరా కనపడుతుంది అంతే. చాలా గుల్లగా ఉన్నాయని మనకు తెలుసు కదా. బియ్యం పిండి మనం ఇన్ని చెంబులు వాటర్ పోసి ఉడకబెడతాను చూడండి, అవి ఎంత గుల్లగా ఉంటాయో ఇవి కూడా అంతే గుల్లగా ఉన్నాయి. ఇవి అప్పడాల రూపం, అవి వడియాల రూపం అనమాట. అమ్మమ్మ నువ్వు ఏ లోకల్లో ఉన్నా కానీ మాకు మాత్రం మంచి మంచి వంటల రెసిపీస్ పరిచయం చేసి వెళ్ళిపోయావే. అక్కడ ఉంటా చూస్తుంటుంది. మా అమ్మమ్మ పైకి వెళ్ళిపోయింది కదా. పెద్దవాళ్ళు, నేనైతే మా అమ్మమ్మనది ఎక్కువ నానమ్మని ఎప్పుడు తెలుసుకుంటా అంటే ఇలాంటి వంటలు చేసినప్పుడు వాళ్ళే చేస్తూ ఉంటాను చూడండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. పెట్టేటప్పుడు, పెట్టాలనుకున్నప్పుడు, తినేటప్పుడు అదని మాత్రం చాలా గుల్లగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని రకాలు పెట్టుకోండి కానీ కొద్దిగా పెట్టుకోండి, డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఫస్ట్ ఏం చేస్తారంటే లైక్ కొట్టండి. తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్లో బోల్డ్ అన్ని వడియాలు పచ్చళ్ళు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, చూడండి. ఓకేనా, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.